కేవలం 10th అర్హతతో విద్యాశాఖలో మల్టీ టాస్కింగ్ అండ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. సో ఈ సంస్థ గురించి అలాగే నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే క్లియర్గా చూద్దాం. జస్ట్ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్తో సహా క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ACSIR రిక్వైర్మెంట్ 2026 లేటెస్ట్ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదా. సో సంస్థ గురించి అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా చూద్దాం. అసలు ACSIR అంటే ఆ రిక్వైర్మెంట్ వచ్చేసరికి అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్లో అసిస్టెంట్ అండ్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల కోసం డైరెక్టర్గా చేస్తున్నారనమాట. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి April 20, 2026. అంటే మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి April 20 వరకు మాత్రమే టైం ఉంది. అండ్ సో అప్పటి వరకు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడండి, అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్లో ఒక జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ మరియు ప్రస్తుతం భారతదేశంలో డాక్టరల్ పరిశోధన కోసం అతిపెద్ద ఉన్నత విద్యా సంస్థలో అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల కోసం అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుందన్నమాట. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదండి. మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. కేవలం 10వ తరగతి లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో అప్లై చేసుకునే పర్మనెంట్ ఉద్యోగం అయితే పొందవచ్చు అనమాట. అండ్ నెలకి శాలరీ వచ్చేసరికి 18,000 నుంచి 81,100 మధ్యలో నెల జీతం అయితే ఇస్తారనమాట. సో పోస్ట్ వైజ్ మనకి డీటెయిల్స్ అలాగే శాలరీ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఈ ACSIR వెబ్సైట్ అనమాట. ఇది వచ్చేసరికి దీని ద్వారానే మనం దరఖాస్తు చేసుకోవచ్చు, అంటే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో అది కూడా ఎలా ఏంటన్నది క్లియర్గా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో అసిస్టెంట్ పోస్టులు వచ్చేసరికి ఒకటి ఉంది, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. ఇలా మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. విద్యార్హత చూడండి. అసిస్టెంట్కి వచ్చేసరికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, MS ఆఫీస్తో సహా ఆఫీస్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్లో మంచి పరిజ్ఞానం ఉండాలి అండ్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. డిగ్రీ ప్లస్ కంప్యూటర్ ఎక్స్పీరియన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో శాలరీ వచ్చేసరికి 25+ అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ పోస్ట్ చూడండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసరికి జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది, లేదంటే ITI దానికి ఈక్వల్గా ఏదన్నా ఎలిజిబుల్ అవుతే సరిపోతుంది అనమాట. శాలరీ వచ్చేసరికి 18,000 కా నుంచి మనకి 56,900 వరకు ఉంటుంది అనమాట. అండ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటుంది శాలరీతో పాటు. సో పోస్ట్ వైజ్ డీటెయిల్స్ చూడండి. అసిస్టెంట్కి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ, MS ఆఫీస్ ఇవి కదా. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 30 years అనమాట. శాలరీ వచ్చేసరికి 25,000. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూడండి, 10th or ITI. సో మ్యాక్సిమం ఏజ్ 25+ అనమాట. అండ్ శాలరీ వచ్చేసరికి 18,000 నుంచి 56,900 వరకు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ గరిష్ట వయసు చూడండి. అసిస్టెంట్కి వచ్చేసరికి 30 సంవత్సరాలు, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసరికి 25 సంవత్సరాలు అనమాట. ఇందులో వయో సడలింపు కూడా ఉంది చూడండి. కేటగిరీస్ వైజ్ SC, ST, దివ్యాంగులు, మహిళలు, అలాగే వితాంతులు, విడాకులు తీసుకున్న వాళ్ళు. సో వీళ్ళందరికీ కూడా, ఈ కేటగిరీ వాళ్ళందరికీ కూడా +5 years, అంటే అక్కడ మనకి 30 years ఇచ్చారు కదా, 35 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ కేటగిరీస్ వాళ్ళు. అలాగే OBC, NCL వాళ్ళకైతే 3 years అనమాట. సో అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి. ఎంపిక ప్రక్రియ వచ్చేసరికి ఈ నోటిఫికేషన్లో రాత పరీక్ష అండ్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలెక్షన్ అయితే చేస్తారనమాట. ఇంకెలా అప్లై చేసుకోవాలో చూడండి. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా మనం అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. సో స్టెప్ బై స్టెప్ అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అప్లోడ్ చేయాలి అండ్ అలాగే ఏమేమి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే చూపిస్తానండి. దరఖాస్తుతో పాటు ఎడ్యుకేషనల్ సంబంధించిన డాక్యుమెంట్స్, అలాగే ఎక్స్పీరియన్స్ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, ఇలాంటివన్నీ కూడా మనం అప్లోడ్ చేయాలన్నమాట. PDF రూపంలో అప్లోడ్ చేయాలి. ఇంకా ఈ నోటిఫికేషన్లో జాబ్ యొక్క డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక సో ఆ సంస్థకి సంబంధించిన మెయిల్ ID అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో ఈ మెయిల్ IDకి మీరు పంపించవచ్చు. ఇక్కడ ఒక సబ్జెక్ట్ లైన్ ఇచ్చారు కదా, సో ఆ సబ్జెక్ట్ లైన్తో రిక్వైర్మెంట్ 2026 ఇక్కడ మెయిల్ అయితే ఇచ్చారు కదా, సో ఆ మెయిల్ ద్వారా మీరు పంపించవచ్చు అనమాట. మెయిల్కి అయితే పంపించవచ్చు, అంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి April 20తో లాస్ట్ అండి. సో మనకి అప్లికేషన్ ఫామ్
ఫామ్ ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా ఇక్కడ చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కూడా చూడొచ్చు అనమాట. నోటిఫికేషన్ డీటెయిల్స్ అంటే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా చూడొచ్చు. ఇప్పటికే మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. కానీ మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి మండే ఏప్రిల్ 20 నైట్ 11:59 వరకు కూడా ఉంటుందన్నమాట. చూసుకోండి. ఇంకా మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. మన మెయిల్ కూడా అక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఓకే, ఆ మెయిల్ మీదేనా అండ్ కరెక్టా కదా అన్నది మెయిల్కి టిక్ చేయాలన్నమాట. సో అలాగే పొజిషన్ అప్లైడ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు, అసిస్టెంట్గా లేదంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేయాలనుకుంటున్నారు. సో ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేసి, అలాగే ఈమెయిల్ దగ్గర ఒక చెక్ బాక్స్ ఉంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అలాగే డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ ఏంటి, ఇలా చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. చూపిస్తాను. సో అవన్నీ కూడా క్లియర్గా అండ్ ఎక్కడా కూడా మిస్టేక్స్ లేకుండా ఫిల్అప్ చేసి మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయాలన్నమాట. సో అలా మనకి ఒక 10 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కటి మీరు ఫిల్ చేసేలాగానే ఉంటుంది. సో అక్కడ ఏమైతే అడుగుతున్నారో వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా, సో ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేస్తే సరిపోతుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ చూసారు కదా, నేమ్ ఫుల్ ఇన్ బ్లాక్ లెటర్స్, అలాగే ఫాదర్స్ నేము, నేషనాలిటీ, రిలీజియన్, అలాగే జెండర్, మెయిలా ఫీమేలా, కేటగిరీ. సో ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఫిల్అప్ చేయాలి అండ్ ఎక్కడ కూడా మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేయండి. ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అలాగే ఏజ్ రిలేషన్ ఉంది కదా, వయోసడలింపు, సో వాటికి సంబంధించి ఇక్కడ అన్నీ కూడా ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని క్లిక్ చేసి, అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ పిన్ కోడ్ కూడా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఇంకా ఫైనల్గా ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసిన తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే చూడండి, ఇక్కడ 1 MB మ్యాక్స్ 1 MBలో అప్లోడ్ చేయాలన్నమాట. చూసారు కదా, పేజ్ 2లో ఉన్నాను ఇప్పుడైతే. సో మనం హాఫ్ సైజ్ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషనల్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్కి సంబంధించినవి, అలా 13 పేజెస్ 13 డీటెయిల్స్ అయితే ఉంటుంది. ఇందులో మనకి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేసేస్తాము. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చూసుకొని ఎక్కడ కూడా మిస్టేక్స్ లేకుండా, ఎక్కడ కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ లేకుండా జెన్యూన్గా కరెక్ట్గా అన్నీ చూసుకొని అన్నీ కూడా ఫిల్అప్ చేసి లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను నెక్స్ట్ అని క్లిక్ చేశాను కాబట్టి, అంటే ఇక్కడ ఏమీ ఫిల్ చేయకుండా నేను నెక్స్ట్ అని క్లిక్ చేశాను కాబట్టి అలా వచ్చింది. సో ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా ఫిల్ చేసి తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు బ్యాక్ వెళ్ళాలి, ముందు పేజ్లో నేను ఏదో రాంగ్ పెట్టాను అనుకుంటే అక్కడ మనకి బ్యాక్ అనే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి. సో ఇదన్నమాట నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దండి, తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు కూడా వెయిట్ చేయొద్దు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా రిమైనింగ్ మెంబర్స్కైనా హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సో యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.